ఇక చూడండి ఎంత బాగుందో టెక్స్చరు. ఇలా మనము స్పూన్లో కట్ చేసామనుకోండి, అలా సాఫ్ట్గా కట్ అయ్యి ఎంత బాగుంది చూడండి. ఇలా రవ్వగా ఎంత బాగుంది చూడండి. ఇలా ఉండాలన్నమాట. ఇట్లా ఉండిందంటే అలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది. ఆహాహా. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలంటే మీరు విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా నొక్కండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ ఇవ్వండి. సరేనా? నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈ వారం పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్న మన విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబర్ అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక స్పెషల్ రెసిపీ అండి. మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఇది చాలా ప్రామినెంట్ ప్లేస్ ఉంటుంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్లో. సో ఏంటంటే ఇడ్లీ అండి. ఎస్, వేడి ఇడ్లీ మార్నింగ్లో చెట్టి పెట్టుకుని తింటే ఎంత బాగుంటుంది. ఐడియాలో ఎన్ని వేరియేషన్స్ ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది. మన విజయ్ చేతి రుచుల్ని చాలా ఇడ్లీస్ కూడా చేసాము. ఈరోజు అయితే బెంగళూరులో స్పెషల్గా ఉండే ఒక డిఫరెంట్ ఇడ్లీ చేయబోతాను. అదేంటో తెలుసా అండి? రవ్వ ఇడ్లీ. ఈ రవ్వ ఇడ్లీ చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కో, స్నాక్కో, ఈవినింగ్ డిన్నర్కో చేసుకోవచ్చు అండి. సడన్గా గెస్ట్ వచ్చేస్తే కూడా అలా చేసేవచ్చు. కానీ కొన్ని టిప్స్ ఉన్నాయి, కేర్ఫుల్గా చేయాలి, అప్పుడే రవ్వ ఇడ్లీ బాగా వస్తుంది. సో అదేంటో ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకొని చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఇక చూడండి, నేనైతే ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇలా మార్నింగ్లో మనము ఏం రెసిపీ చేయాలనేది డిసైడ్ చేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మన కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. హ్యాపీగా మార్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉంది. ఇంకా మన కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా ఈ రెసిపీ అండి, చాలా హెల్దీగా ఉంటుంది. మార్నింగ్లో స్టీమింగ్ చేసుకుంటాం కదా, సో దీనికి ఒక సూపర్ డూపర్ చట్నీ చేసుకున్నాం అనుకోండి, అదిరిపోతుందండి. సో కడాయి హీట్ అవని మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం. ఇది చూడండి, నేను కడాయిలో ఒక 3 to 4 స్పూన్స్ గీ తీసుకుంటున్నాను. ఏమండి, నేను కడాయిలో ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను, ఆవు నెయ్యి. ఇది చూడండి, నేనైతే జీడిపప్పు 2 కప్పులు పెట్టుకున్నాను. ఎందుకో అనుకుంటారు కదా, ఆఫ్గా చేసుకున్న జీడిపప్పు కొన్ని పెట్టుకున్నాను, సన్నగా తుంచుకున్న జీడిపప్పు కూడా ఇంకో కప్పులో పెట్టుకున్నాను. అది ఎందుకు అనేది మీరు వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఫస్ట్ నేను ఆఫ్గా చేసుకున్న జీడిపప్పుని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ ఆఫ్గా చేసుకున్న జీడిపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము గీలో ఫ్రై చేసుకొని తీసేసుకుంటాము. ఇదిగో చూడండి, మన జీడిపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. నేను కప్లో తీసేసుకుంటున్నాను. ఇడ్లీ చేయడం చాలా ఈజీ, కానీ కొన్ని టిప్స్ ఉన్నాయి, అందుకే ఫుల్గా వాచ్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది. ఓకేనండి, ఇప్పుడు మనము తిరగమా చేసుకుంటాము. ఆవాలు ఆల్మోస్ట్ 1 స్పూన్ ఉంది. ఆవాలు చిటపట అంటుంది కదా. ఇప్పుడు మనము మినప్పప్పు 1 స్పూను, అలాగే శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ చాలండి. ఇక చూడండి, గీలో ఫ్రై అవుతుంటే గుమలాడిపోతుందండి, సూపర్గా ఉంది. అది జీలకర్ర వాసన సూపర్ డూపర్గా ఉంది. సో కొద్దిగా ఎర్రగా ఫ్రై అవని మన పోపు. ఇది చూడండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు 3 నంబర్స్ ఉంది, దాన్ని కూడా సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను, దాన్ని వేసుకున్నాను. ఇది చూడండి, అల్లము సన్నగా, ఎంత సన్నగా అంత సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. మంచి గుమలాడిపోతుంది మన రవ్వ ఇడ్లీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము జీడిపప్పు సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకునేస్తాము. ఓకే, సో ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా ఫ్రై చేసుకుంటాము. ఆ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రై అవుతుంటే ఎంత గుమలాడిపోతుందో, ఎంత రిచ్గా ఉందో చూడండి. వావ్. సో ఒక 2-3 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేస్తాము. నేను ఈరోజు చేసే రవ్వ ఇడ్లీకి ఆల్మోస్ట్ ఒక 1/2 kg రెగ్యులర్ బాంబే రవ్వ తీసుకున్నానండి. మన ఉప్మా రవ్వ అండి. ఇంతకుముందు కూడా నేను
సగ్గుబియ్యం ఇడ్లీ చేసినప్పుడు రవ్వ వేసినప్పుడు రవ్వ అన్నాను. సో అది క్లారిటీ ఇస్తున్నాను. ఇది ఇడ్లీ మన ఉప్మా రవ్వ అండి, ముంబై రవ్వ. ఇక చూడండి మన తెరమాత రెడీ అయింది. మంచి గుమగుమలాడిపోతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో రవ్వ యాడ్ చేసుకుంటాము. ఇదొక మెయిన్ టిప్ అండి మీకు. ఇలా గీలో రవ్వని మనము బాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మన రవ్వ ఇడ్లీ మంచి టెక్స్చర్ వస్తుంది, ఆ స్టిక్కీనెస్ ఉండదు. రవ్వ ఇడ్లీ సూపర్గా లుక్ కూడా బాగుంటుంది అనమాట. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. మీరు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు బాగా రోస్ట్ చేయాలి నెమ్మదిగా. ఒక 5 minutes అయినా పర్వాలే. రవ్వ మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది, కొద్దిగా కలర్ మారుతుంది. అంతదాకా మనం దీన్ని బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇదిగో చూడండి మన రవ్వ బాగా ఫ్రై అయింది. ఆల్మోస్ట్ లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఇలా కలుపుతూ రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అడుగు అంటిపోతుంది కదా, కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీని ఒక బౌల్లో తీసుకునేస్తాము. ఎందుకంటే కడాయిలో పెడితే అది మాడిపోతుంది. సో బౌల్లో తీసుకునేస్తాము. బాగా కూల్ డౌన్ అవ్వాలి, రూమ్ టెంపరేచర్ రావాలి. ఇదొక టిప్ అండి మీకు. వేడివేడిగా మీరు దీన్ని ఇడ్లీ చేయకూడదు, కూల్ డౌన్ అవ్వాలి ఫుల్గా. ఓకే ఏమండి, ఇదిగో చూడండి మన రవ్వ నెయ్యిలో బాగా రోస్ట్ చేసినాము, గుమగుమలాడిపోతుంది. కూల్ డౌన్ అయిందండి. స్మాల్ టిప్స్ చెప్తున్నాను. నేను బౌల్లో తీసుకున్నాను. మీరు ఫాస్ట్గా కూల్ డౌన్ అవ్వాలంటే ప్లేట్ వేసుకున్నారనుకోండి, ఫాస్ట్గా కూల్ డౌన్ అయిపోతుంది. చూడండి రవ్వ ఎంత మొరమలలాడుతుందో, చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగా కనపడుతుంది కదండి. ఇలా ఉండాలన్నమాట. సో రంగు కూడా కొద్దిగా మారింది. ఇప్పుడు మనము దీన్ని ఇడ్లీకి కలుపుకోవాలి. మేజర్గా దీనికి కావాల్సినది పెరుగండి. ఇది 1/2 kg రవ్వ తీసుకున్నాను. సో 1/2 లీటర్ గట్టి పెరుగు ఫ్రెష్గా తీసుకున్నాను. ఇప్పుడు మనం పెరిగేసి కలపాలండి. 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాను, ఒకేసారి వేసుకోలేదు, కొద్దిగా వేసుకొని నేను కలుపుకుంటాను. చూడండి ఇలా ఆల్మోస్ట్ ఒక 5 tablespoons దగ్గర వేసుకొనేసినాను. పెరుగు కొద్దిగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుంటామండి. చూడండి పెరుగు సాలేదు కదా మనకు, సో అందుకే మనము మిగతా పెరుగు కూడా వేసుకుంటాము. ఇలా చూసి వేసుకోండి మీరు పెరుగు. ఈ టైంలో మనము ఇడ్లీకి ఎంత కావాలో అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. 1 స్పూన్ వేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుతాము. ఇదిగో చూడండి ఇప్పుడు సరిగా ఉంది. ఇదిగో చూడండి మనము పెరుగు బాగా వేసి కలిపేసినాము, బాగా థిక్గా అయింది. ఇదిగో చూడండి మనం అన్నీ ఇలా బాగా సమానంగా పెట్టేసి బాగా నానపెట్టాలండి. ఒక 15 minutes రవ్వ పెరుగులో బాగా నానాలండి. బాగా నానిందంటే ఆ రుచి ఎక్కువ అవుతుంది అనమాట. ఆ రవ్వ కూడా బాగా బెడుగుతుంది, మంచిగా వస్తుంది మన ఇడ్లీ. సో ఒక 15 minutes మనం ఇలా పెట్టేస్తాము, బాగా నానియండి. ఓకే ఏమండి, మన రవ్వ పెరుగులో ఆల్మోస్ట్ 15 minutes బాగా నానిందండి. చూడడానికి ఎంత బాగుంది చూడండి, సాఫ్ట్గా ఉంది. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. ఈ రెసిపీకి నేను సోడా యూస్ చేస్తున్నాను, కుకింగ్ సోడా. యాక్చువల్లీ మన విజయ్ చేతి రుచుల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ సోడాస్ కానీ యాడ్ చేయము, కానీ కొన్ని డిషెస్కి డిమాండింగ్ అండి. దానికోసము ఈ రవ్వ ఇడ్లీకి ఈ సోడా వేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక చిటికెడు ఎత్తుకున్నాను. దాన్ని నేను కొద్దిగా వాటర్లో యాడ్ చేసుకొని బాగా కలిపేస్తాను. ఇంతకుముందు మనం చేసిన సగ్గుబియ్యం ఇడ్లీలో కూడా నేను సోడా వేయలేదండి. కొద్దిగా అడిగారు వేయచ్చు కదా అనేసి. వేయచ్చు, కొద్దిగా యూస్ చేసుకోవచ్చులేండి, ఏం తొందర లేదు. ఇలా వాటర్లో కలిపి మనం వేసామనుకోండి అది ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అది కాకుండా మనము ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము, చూసి యాడ్ చేసుకుంటాము. ఇందులో మనము సన్నగా తరుక్కున్న ఫ్రెష్గా ఉండే కొత్తిమీర ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కలుపుతాము. సో వాటర్ మనము చూసి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపేస్తామండి. చూడండి ఇలా బాగా కలిపేస్తే మనకు తెలిసిపోతుంది. ఇంకా కొద్దిగా వాటర్ మనకు కావాలి, కొద్దిగా యాడ్ చేసుకుంటాము. మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి ఎంత ఉందో లేదు.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చి చూడండి, బాగా కలిపేసాము, వాటర్ కరెక్ట్గా వేసుకున్నాము. ఇలా ఉండాలన్నమాట. చాలా థిక్గా ఉండకూడదు, చాలా పల్సగా ఉండకూడదు. ఇదిగో చూడండి, మన రవా ఇడ్లీ బ్యాటర్ రెడీ అయింది. మనము ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసుకోవాల్సిందే. కొంచెం కేర్ఫుల్గా నోట్ చేయండి. ఫస్ట్ మనము ఇడ్లీ ప్లేట్స్ని బాగా గ్రీసింగ్ చేసుకోవాలి. బాగా నెయ్యి వేసుకున్నాను అన్ని కప్స్లో. ఇప్పుడు బాగా దాన్ని స్ప్రెడ్ చేస్తాము. ఇలా చేశారనుకోండి గ్రీసింగ్, మనకి ఇడ్లీలు బాగా వచ్చేస్తుంది ఈజీగా కుక్ అయినాక. ఫుల్ స్ప్రెడ్ చేయండి. ఇది చూడండి, ఇడ్లీ ప్లేట్స్ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు జీడిపప్పు నేను ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా, దాన్ని గార్నిషింగ్ చేసుకోవడానికి అలా పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. మన ఇడ్లీ కుక్ అయిన తర్వాత చూడడానికి చాలా బాగా లుక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే లుక్ చాలా ఇంపార్టెంట్ కదా మనం ఏం చేసినా. సో ప్రజెంటేషన్ బాగుంటుంది అనమాట. ఇలా మీరు పెట్టుకున్నారనుకోండి అన్ని ప్లేట్స్లో, చాలా బాగుంటుంది. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అప్పుడు మనకు కుకింగ్ అయిన తర్వాత అది బాగా కనపడుతుంది అనమాట. ఇప్పుడు మనము తురిమిన క్యారెట్, ఫ్రెష్గా తురుముకున్న క్యారెట్ని అందులో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టాలి. సో అన్ని కప్స్లోనూ మనము ఇలా పెట్టేస్తాము. సో క్యారెట్ అయిందండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి అందులో. ఇది చూడండి, కొత్తిమీర కూడా మనము ఇలా ప్లేట్లో తెలిసే మరి వేస్తాము. సో అన్నిట్లో ఇలా వేసుకుంటాం అన్నమాట. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. ఇప్పుడు మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని మనము ఇందులో వేసుకోవాలండి. చూడండి, దిట్టంగా ఎత్తుకొని సెంటర్లో ఇలా వేసేయండి. వేసారా? అంతే. నెక్స్ట్ ఇంకొక దాంట్లో. సో ఇలా మనము అన్ని ప్లేట్లో ఇడ్లీలు వేసుకునేవాలి. ఇదిగో చూడండి, లాస్ట్ ఇడ్లీ కూడా ఇందులో పెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇడ్లీ వెసల్లో ఆల్రెడీ నేను 2 ప్లేట్స్ పెట్టుకున్నాను. ఇడ్లీ వెసల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టీమింగ్ వచ్చిన తర్వాత ప్లేట్స్ పెట్టుకున్నాను. ఫైనల్ ప్లేట్ అది కూడా నేను పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత మనం దీన్ని బాగా క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ స్టీమ్ చేయాలండి. 15 మినిట్స్ స్టీమ్ అయిందంటే మన రవా ఇడ్లీ రెడీ అయినట్లే. సో 15 మినిట్స్ అవని అంత లోపల మంచి చట్నీ ఒక చేసుకుంటాం. ఓకే ఏమండి, మన రవా ఇడ్లీ 15 మినిట్స్ స్టీమ్ అయిపోయింది. అంతలోపు మన ఫ్రెష్గా చట్నీ కూడా, కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఇంకా మనం ఇడ్లీలు ప్లేట్లో తీసుకుంటాము. ఇక చూడండి, ఇడ్లీలా పొంగినాయో, వావ్, సూపర్గా పొంగినాయి. ఇప్పుడు మనం కేర్ఫుల్గా దాన్ని తీసుకొని వస్తాం ప్లేట్ వైస్. ఇప్పుడు మనము ఈ ప్లేట్ నుంచి ఇడ్లీలు తీయాలండి. కొద్దిగా టెక్నిక్ ఉంటుంది. ఇలా కప్లో వాటర్ తీసుకొని ఒక స్పూన్లో వాటర్ ఇలా మనం డిప్ చేసుకొని దాన్ని తీయాలి. అప్పుడు అతుక్కోకుండా వస్తుందన్నమాట. ఏమండి, మనము ఇడ్లీ ప్లేట్ నుంచి ఇడ్లీలు తీయేస్తాము. ఇలా వాటర్లో డిప్ చేసుకొని కొద్దిగా ఇలా సైడ్లో మనం ఇలా రిమూవ్ చేసుకొని ఇడ్లీని తీయేస్తాము. ఇక చూస్తారా ఎంత బాగా వచ్చిందో ఇడ్లీలు. సో అలాగే మనము అన్ని ఇడ్లీని తీయేస్తాము. వేడి వేడి ఇడ్లీలు విజయ్ చేతి రుచులు రెడీ అయింది. ఏమండి, వేడి వేడి రవా ఇడ్లీ విజయ్ చేతి రుచులు రెడీ అయింది. దీనికి ఫ్రెష్గా కొబ్బరి చట్నీ పెట్టుకున్నామనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మీరు చూడాలంటే విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కమెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి వీడియో నచ్చిందంటే. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోస్, వాళ్ళు కూడా బెనిఫిట్గా ఉంటుంది. ఇది చూడండి, సూపర్ డూపర్ రవా ఇడ్లీ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఇదిగోనండి రవా ఇడ్లీ టేస్టింగ్కి వచ్చింది. టెంప్టింగ్గా ఉంది. చాలా ఫాస్ట్గా అయ్యే ఒక డెలిషియస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు కూడా పిల్లలకు చేసి పెట్టండి, సరేనా? ఇప్పుడు నేను దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇక చూడండి ఎంత బాగుందో టెక్స్చరు. ఇలా మనము స్పూన్లో కట్ చేసామనుకోండి, అలా సాఫ్ట్గా కట్ అయ్యి ఎంత బాగుంది చూడండి. ఇలా రవ్వగా ఎంత బాగుంది చూడండి. ఇలా ఉండాలన్నమాట. ఇట్లా ఉండిందంటే అలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది. ఆహాహా, సూపర్ డూపర్ అండి. ఎంత బాగుంది తెలిసిన. చాలా అల్లం వేసాం కదండి, అరోమా సూపర్ డూపర్గా ఉంది. రవ్వ కూడా బాగా నాని పొడి పొడిగా ఉంది. తింటుంటే
చాలా బాగుంది. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మీ విజయ్ చేతి రుచుల్లో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే మీరు విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మంచి కమెంట్స్ ఇవ్వండి. సరేనా? ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.